హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి సంవత్సరం ఆవకాయ ఉండాల్సిందే కదండి. ఆవకాయ అంటే పచ్చడి కదండి, అదొక ఎమోషన్ కదా. మన తెలుగు వారందరికీ మరీ ఇష్టంగా తింటారు కదండి. అలాంటి ఆవకాయ పచ్చడి మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడి అన్ని పచ్చళ్ళు పెట్టడం కన్నా చాలా ఈజీ. కొలతలు తెలిస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాంటి ఆవకాయ పచ్చడి మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే టేస్ట్‌తో రావాలంటే ఈ కొలతలు, ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి. చాలా చాలా టేస్ట్‌గా వస్తుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి పెట్టాం. కాకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామిడి తోటలో ఆవకాయ పచ్చడి అయితే వీడియో చేశామండి. ప్రతిసారి నేనే చూపిస్తున్నాను కదా ఆవకాయ పచ్చడి పెట్టడం. ఈసారి మా అమ్మ చేతి ఆవకాయ మీ అందరూ టేస్ట్ చేయాలని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకింతకి లేట్ చేయడం మా మామిడి తోటలో మేము హాయ్ పెట్టే అండి ఆవకాయ అందరికి. పచ్చడి వీడియోని మేము చూసేయండి. మా ఊరు వచ్చాం. మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరు మామిడి చెట్లే ఉంటాయండి. తోట అంటే పెద్ద తోట ఏమి కాదు. వాళ్ళ ఇంటి చుట్టూరే ఉంటాయి. ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం కోసం మేమైతే ఇలాంటి దేశవాళీ ఆవకాయ మామిడికాయలు తీసుకున్నాం. ఇవైతే 25 మామిడికాయలతో మేము ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నామండి. మామిడికాయలు తీసుకుని ఇలా ఒక టబ్లో వేసుకుని మామిడికాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక వీటికున్న జీడినటిని చాకుతో ఈ విధంగా తీసుకుని మామిడికాయలన్నింటినీ ఒక క్లాత్తో తుడుచుకుని కాసేపు ఆరనివ్వాలి. ఏదైనా పొడి క్లాత్తో ఈ మామిడికాయలన్నింటినీ తుడుచుకుని ఒక 5 నిమిషాల పాటు తడి ఆరనివ్వాలి. ఈలోపు ఈ మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ఆవకాయ తయారు చేసుకోవడానికి ముందుగానే ఆవకాయ కారాన్ని ఆడించి పెట్టుకున్నామండి. అలాగే ఆవాలను ఎండలో పెట్టుకుని ఉంచుకున్నాము. ఆవాలను ఇలాంటి ఆవాలను తీసుకోవాలి. నల్లగా ఉన్న ఆవాలు తీసుకుంటే పచ్చడి త్వరగా పాడైపోతుందండి. అలాగే కళ్ళుప్పుని కూడా ఎండలో పెట్టుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మనం ఏ డబ్బాలో కానీ జాడీలో కానీ దేంట్లో పెట్టినామో దాన్ని ఆరబెట్టుకుని తడి లేకుండా తీసుకోవాలి. అలాగే మెంతులు కూడా తీసుకుని వీటన్నిటిని ఎండలో పెట్టుకోవాలి. అలాగే మనకి పచ్చడికి సరిపడ్డ ఎల్లుల్లిపాయలను కొద్దిగా ఆయిల్ రాసుకుని ఎండలో పెట్టుకుంటే వీటన్నిటిని ముందు రోజునైనా ఎండబెట్టుకోవచ్చండి. నేను వీడియో చేయడం కోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎండబెట్టుకుని ఈ విధంగా ఎల్లుల్లిపాయలు ఉన్న పొట్టంతా తీసేసుకోవచ్చు. కొంతమంది ఎల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసేస్తారు. చివర కాళ్ళు కట్ చేసి వేసేసుకుంటారు. అలా ఇష్టం ఉంటే అలా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఆవకాయ పెడుతున్నాం. ఎప్పుడు నేనే పెడతాను కదా, ఈసారి మా మమ్మీ చేతి పెట్టేసి. మామిడికాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. మా ఇంటి దగ్గర ఆవకాయ పెడితే నేనైతే ఆవకాయ ముక్కలన్నిటిని బయట కట్ చేయించుకుని తీసుకొస్తానండి. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఆవకాయ కత్తిపీట ఉందండి. ఆవకాయ కత్తిపీటతో ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఆ మామిడికాయ ముక్కలకి పైన పప్పర్ లాంటిది ఉంటుంది కదండి, వాటిని ఈ విధంగా తీసుకుంటే లేయర్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చాకుతో గీరడం అలాంటివి చేస్తే మామిడికాయ ముక్కలు క్లీన్ చేసుకోవడం చాలా లేట్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకుని మామిడికాయ క్లాత్తో ముక్కలన్నీ కట్ తుడుచుకున్నాక ఆ చేసుకున్నాం. ముక్కలన్నిటిని కొట్టుకుని ఒక మీరు గింతైనా అరగంట తీసుకోవచ్చు. సేపు ఎండలో ఇలా ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకుంటే ముక్క త్వరగా పడైపోకుండా ఆవకాయ పచ్చడి టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మనం ఇప్పుడు కొలుచుకొని తీసుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే ఆవకాయ కలుపుతున్నామో ఆ గిన్నెలోకి మనం ఆవకాయ ముక్కలన్నిటిని కొలుచుకొని తీసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఒక డబ్బాతో కానీ ఒక గ్లాస్తో కానీ మీ ఇష్టం దేనితో అయినా కొలుచుకు తీసుకోవచ్చు. నేనైతే ఒక లోటాతో తీసుకున్నాను. నేను తీసుకున్న లోటాతో అయితే 4 లోటాల మామిడికాయ ముక్కలు వచ్చినాయండి. ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు కారం, ముప్పావు కప్పు ఆవు పిండి, ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముప్పావు కప్పు ఎల్లుల్లిపాయలు మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించైనా వేసుకోవచ్చు. ఒక 2 గుప్పిళ్ళ మెంతులు కూడా వేసుకుని మరొక కప్పు ఆయిల్ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఈ పచ్చడి చేయడానికి వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. మీకు నచ్చితే నువ్వుల నూనెతో అయినా కూడా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెట్టుకుంటే ఈ ఆవకాయ మరింత టేస్ట్‌గా ఉంటుంది. ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నిటిని ఆవకాయని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ముక్కలకి పట్టించే విధంగా కలుపుకున్నాక ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవు పిండి మొత్తం అంతా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం ఆవకాయ పెట్టేటప్పుడు మన చేతులు తడి లేకుండా చూసుకోవాలి. అస్సలు
తడి తగిలితే గనక ఆవకాయ పచ్చడి త్వరగా పాడైపోతుందండి. నేను చెప్పిన ఈ విధమైన కొలతలు ఫాలో అయ్యి ఆవకాయ పచ్చడి పెట్టారనుకో సంవత్సరం పాటు ఆవకాయ పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆవకాయ పచ్చడినంతటిని కలిపాక మనం డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటాం కదా. అప్పుడు ఆ జాడీలో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక మనం కలుపుకున్న ఆ మామిడికాయ ముక్కలన్నిటిని జాడీలోకి వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడినంతటిని జాడీలో వేసుకుని జాడీ అంతా ఆవకాయ ముక్కలన్నిటిని సర్దేసుకోవాలండి. మనం ఆవకాయ కలిపిన పచ్చడినంతటిని జాడీలో వేసినప్పుడు ఆయిల్ ఏమీ పైకి తేరదు. ఇలా వేసుకున్న తర్వాత జాడీ మూత పెట్టుకుని మనం ఏదైనా వైట్ క్లాత్ తీసుకుని జాడీకి గాలి వెళ్ళకుండా గట్టిగా కట్టేసుకోవాలండి. అలా కట్టేసుకుని ఒక 3 డేస్ పాటు ఈ పచ్చడిని బాగా ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత ఈ పచ్చడిని ఒకసారి మూత తీసుకుని చూసుకుంటే ఆయిల్ అంతా బాగా పైకి తేరి ఉంటుంది. అలా పైకి తేరిన ఆవకాయ పచ్చడినంతటిని మళ్ళీ ఏదైనా పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలోకి వేసుకుని పచ్చడినంతటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను వేసిన కొలతలతో అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా కలుపుకున్నాక ఆవకాయని మీరు ఏ డబ్బాలో స్టోర్ చేసుకుంటారో దాంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. ఈ పచ్చడిని జాడీలో పెట్టేసాక మా మమ్మీ అయితే చూడండి అదే పళ్ళెంలో అన్నం కలిపి అందరికీ ముద్దలు పెడుతుంది. మనం ఆవకాయ పెట్టడమేమో కానీ ఆవకాయ కలిపేసాక లాస్ట్లో ఈ పళ్ళెంలో అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఆవకాయ అన్నం తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా కలుపుకుని తిన్న ఆవకాయ అన్నం ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అందులోకి ఈ ఆవకాయ అన్నం మా మమ్మీ చేత కలిపిన ఆవకాయ అన్నం కదా, మరి మా ఊర్లో కలిపిన ఆవకాయ పచ్చడి కదా, ఈ ఆవకాయ అన్నం మరింత టేస్ట్గా ఉంది. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ ఆవకాయ అన్నం కోసం అందరూ చేతులు అయితే ఎలా పెట్టారు. వీడియోలో కనిపించమంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఆవకాయకి కొలతలు అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. గిన్నె మరియు కేజీ లెక్కతో ఏ విధంగా పెట్టాలో నేను కొలతలు అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఈ విధంగా ఆవకాయ పెట్టుకోవాలంటే ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి. నేను మా ఊర్లో ఆవకాయ తీసాను కదా, కొలతలు అది సరిగా చెప్పలేకపోయినట్టు ఉన్నాను, అందుకోసం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.